నమస్తే, నేను రమణ్ రాజేష్. MSLife 600+ స్టీల్ బార్ నుంచి ఉత్తమ్ నిర్మాణ్ ఛానల్కి అందరికీ స్వాగతం. సో మనం ఇంతకుముందు కొన్ని వీడియో చేసాము. ఇవాళ మనం చూడబోయే సబ్జెక్ట్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్లో చాలా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్. మనం ఈ సీజన్ ఏంటంటే రైనీ సీజన్లో కాంక్రీటింగ్ వేస్తున్నాం. కాంక్రీటింగ్ అనేది ప్లాన్ చేస్తుంటాం. ముహూర్తాలు ఉంది కాబట్టి మనం అంతా ప్లానింగ్ అనేది మనం మార్చలేము. బట్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ రైనీ సీజన్లో మన కాంక్రీటింగ్ ఎలాంటి టెంపరేచర్లు చేసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో టెంపరేచర్ అనేది కాంక్రీట్ అనేది మీకు 15 డిగ్రీ మైనస్లో వచ్చినప్పుడు మీకు కాంక్రీట్ అనేది ఫ్రీజ్ అవుతుంది. దానివల్ల సెట్టింగ్ టైం అనేది బాగా వీక్ అయిపోయి అంటే ఇంక్రీజ్ అయిపోవడం వల్ల కాంక్రీట్ స్ట్రెంత్ బాగా వీక్ అవుతుంది. సో సెట్ కాకుండా ఆగిపోవడానికి కూడా పాసిబిలిటీస్ ఉంది. దీనివల్ల 50% వరకు సిమెంట్ స్ట్రెంత్ అనేది అచీవ్ కాకుండా ఆగిపోవడం జరుగుతుంది. సో దీన్ని మనం మైండ్లో పెట్టుకోండి. మన కాంక్రీటింగ్ టైం ఇప్పుడు మనం రైనీ సీజన్లో ఎలాంటి టైంలో ప్లాన్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 బిఫోర్ 10 ప్లాన్ చేయకండి. ఆఫ్టర్ 10 to 3 లోపల క్లోజ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మనకి ఈవినింగ్ 6-7 వరకు రన్నింగ్ అవుతుందని అనుకుంటే పెద్ద పెద్ద స్లాబ్లు ఉంటే 2 మిల్లర్ కానీ 3 మిల్లర్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఇంకా ఆర్ఎంసీ వెళ్ళిపోవడం చాలా మంచిది. ఈ సీజన్లో ఆర్ఎంసీ వెళ్ళిపోతే మీకు స్లంప్ అనేది కరెక్ట్ వస్తుంది. పర్ఫెక్ట్ మనకు కావాల్సిన 100 స్లంప్ కూడా పెట్టుకోవచ్చు, 100 బిలో కూడా పెట్టుకోవచ్చు. బట్ సైట్ మిక్సర్ అనేది 150 స్లంప్ పైన వస్తుంది. ఎందుకంటే అక్కడ మాన్యువల్ కాబట్టి వాళ్ళు వర్క్ మ్యాన్షిప్ అనేది బాగా ప్రాబ్లం అవుతుంది. దానివల్ల వాళ్ళు వాటర్ అనేది కంట్రోల్ చేయలేరు. సో దీని బదులు ఆర్ఎంసీ వెళ్ళిపోతే మీకు వాటర్ కంట్రోల్ అనేది బాగా అవుతుంది. దీనివల్ల మనకు వచ్చే సమస్య ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకుంటే ఈ ప్రికాషన్ అనేది మనం తీసుకుంటాం. మెయిన్ సమస్య ఏంటంటే సిమెంట్ అనేది స్ట్రెంత్ అనేది వీక్ అయిపోవడం నెంబర్ 1. నెంబర్ 2, సిమెంట్ స్ట్రెంత్ అచీవ్ చేయదు. 100% అచీవ్ చేయకుండా 50 to 70% వరకు అచీవ్ చేస్తుంది. నెంబర్ 3, సెట్టింగ్ అనేది స్లో అయిపోవడం వల్ల మీకు కాంక్రీట్ ఫ్రీజ్ అయిపో అట్లనే ఆగిపోతుంది. దీనివల్ల మీకు సర్ఫేస్ కూడా అట్లా లేచి వచ్చేస్తుంటుంది. దీనివల్ల ఫ్యూచర్లో అయ్యే ప్రాబ్లమ్స్ ఏముంటుందని క్రాక్స్ ఫామ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటుంది. మనకు తెలియదు మనకు ఎందుకు అయిందబ్బా అని మనం అనుకుంటాము. సో మేజర్గా జరిగేది ఏంటంటే టెంపరేచర్. మన కాంక్రీటింగ్ టెంపరేచర్ అనేది సమ్మర్లో 30 డిగ్రీ అబోవ్ 35 డిగ్రీలో కూడా వేస్తుంటాము. 35 డిగ్రీ అబోవ్ అయినా కూడా మనకి క్రాక్స్ ఎక్కువ అవుతుంటుంది. సిమెంట్ స్ట్రెంత్ అనేది బాగా వీక్ అవుతాయి. ఎందుకంటే ఆ కాలంలో తొందరగా సెట్ అయిపోవడం వల్ల సిమెంట్ కావాల్సిన 30 మినిట్స్ ఇనిషియల్ సెట్టింగ్ టైం ఆగిపోవడం వల్ల మీకు అప్పుడు సిమెంట్ స్ట్రెంత్ అచీవ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే 30 మినిట్స్ ఇనిషియల్ సెట్టింగ్ టైం అనేది మీకు 1 hour 2 hour అట్లా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఇక్కడ సిమెంట్ స్ట్రెంత్ అనేది వీక్ అయిపోతుంది. మేజర్గా బిల్డింగ్ లో స్టీల్ కు చాలా పెద్ద స్ట్రెంత్ ఇచ్చేది ఏంటంటే సిమెంటే. కాంక్రీటింగ్ లో సిమెంట్ ఒక మెయిన్ పార్ట్. ఆ సిమెంట్ ఇక్కడ వీక్ అవ్వడం వల్ల బిల్డింగ్ అనేది కూడా వీక్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంది. కరోజన్ పాసిబిలిటీ కూడా ఎక్కువ ఉంది. సో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.